వందనాలండి. ఈరోజు నవంబర్ 10 బర్నబా అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 4:36-37. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడయ్యుండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపొస్తలులు కుప్రకు చెందిన లేవీయుడగు యోసేపుకు బర్నబా అనే పేరు పెట్టారు. దాని అర్థం ఏంటంటే ప్రోత్సహించేవాడు లేక ఆదరించేవాడు. అతను చాలా త్యాగపూరిత జీవితం జీవించాడు. తన ఆస్తి అమ్మి వచ్చిన డబ్బును అపొస్తలులకు ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చిన వారిలో బర్నబా మొదటివాడు. ఆది సంఘంలో చాలామంది తమ ఆస్తులను అమ్మి పరిచర్య కొరకు ఇచ్చారు. బర్నబా తన వనరులు క్రీస్తు పరిచర్యనంతటా వ్యాపింపచేసి తన తోటి పేద శిష్యులకు ఇవ్వాలని ఆశించాడు. ఈనాటి మన ప్రపంచంలో మనకున్నది యావత్తు దేవుడిచ్చినదేనని గుర్తించి ఆయన మహిమ కొరకు వాడాలి. తార్సువాడైన సౌలు తాను యెరూషలేంలోని సంఘ పెద్దల యొద్దకు మొదటిగా వచ్చినప్పుడు బర్నబా అతని పట్ల సహోదర ప్రేమ చూపించి అండగా నిలబడ్డాడు. సౌలు మారినట్లు నటించి తమ మధ్యకు వచ్చి తమను నాశనం చేయుటకు వస్తున్నాడేమో అని అనుమానంతో శిష్యులు ఉన్నారు కాబట్టి అతన్ని కలవడానికి ఇష్టపడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సౌలు పక్షంగా నిలబడేదానికి బర్నబా సిద్ధపడ్డాడు. అపొస్తలుల యొద్దకు సౌలుని తీసుకొని వెళ్ళి సౌలు పునరుద్ధానుడైన క్రీస్తును చూశాడు అనేదానికి తానే సాక్ష్యం అని వారికి చెప్పాడు. సౌలు తన వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా చెప్పి తద్వారా శ్రమలు అనుభవించడం చూశాను అని చెప్పడం ద్వారా అపొస్తలుల భయము అనుమానం తీర్చడమే కాకుండా సౌలుకు మంచి స్నేహితునిగా రుజువు చేశాడు. బర్నబా చాలా కనికరం గల వ్యక్తి. అంతియొకయలోని సంఘంలో ఆత్మీయ పునరుద్ధరణ బాగుంది కాబట్టి వారి యొద్దకు యెరూషలేం పెద్దలు బర్నబాను పంపించారు. అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసి సంతోషించి ఇంకా ఎక్కువగా వారికి సహాయపడేదానికి పౌలుని తీసుకొచ్చాడు. అతనిలో ఏమాత్రం అసూయ లేదు. అక్కడ జరిగిన గొప్ప పనుల ద్వారా తనకు పేరు రావాలి అని ఆశించలేదు. తాను కూడా అక్కడ పరిచర్య చేసినా కూడా గొప్ప పేరు పౌలుకే వచ్చింది. బర్నబా కాపరిగా చాలా ప్రభావితం చేశాడు. అంతియొకయ సంఘంలో ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవారు చాలామంది ఉన్నా కూడా బర్నబా కూడా ధర్మశాస్త్ర ప్రకారం ఉండేవాడే, కానీ వారిని క్రీస్తు బోధలు నమ్ముతూ దాని ప్రకారం జీవించమని ప్రోత్సహించాడు. ఆత్మీయ స్థిరత్వము అంతియొకయలో రావడానికి ప్రయత్నించి వారిని సరైన మార్గంలో పెట్టాడు. దీనికి కారణము అతను క్రైస్తవ విలువలు పాటించుట. అన్నిటికంటే మించి బర్నబా చాలా మంచి వ్యక్తి. అంటే అతను కనికరం గలవాడు, అవసరతలో ఉన్న వారిని ఆదుకొన్నాడు. వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారో లేదో గమనించాడు. అతని పరిచర్య కనికరంతో ప్రేమతో నిండింది. అతను పరిశుద్ధాత్మ నడుపుదలతో విశ్వాసంతో ముందుకు సాగాడు. ఈనాటి సంఘాలలో ఇటువంటి నాయకులు చాలా అవసరం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, బర్నబాలాగా మేము కూడా తండ్రి ప్రోత్సహించేవారిగా ఆదరించేవారిగా ఉంటూ ఎంతోమందిని మీ సన్నిధికి తీసుకొచ్చే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. బర్నబా నిస్వార్థంగా కనికరంతో సేవ చేశాడు కాబట్టి చాలామందిని తీసుకురాగలిగాడు తండ్రి. మేము కూడా ఆ విధంగా ఉండడానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.